ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటల లోపు ఒక పెద్ద శుభవార్తను మీరు వింటారు. అది ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వ్యక్తులు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాలను సాధిస్తారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025 సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖు శనివారం అనేది కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు తెలుసుకోపోతున్నారు. ఇక కుంభరాశి వారు ఈరోజు ఉదయం లేవగానే గాలిలో ఒక కొత్త ధనాన్ని చూస్తారు. మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న వాతావరణం కొంచెం ప్రశాంతంగా కనిపిస్తుంది. సూర్యుడు మీ యొక్క కుంభరాశిలో సంచరిస్తూ మీ రాశికి పాలకుడైన శనితో అనుకూలమైన యోగిని ఏర్పరచుకుంటాడు. అదే కారణం వల్ల ఈ యొక్క శనివారం మీ జీవితంలో కొత్త మలుపు తీసుకురాబోతుంది. మీ మనస్సు ఈ ఉదయం నుండి చాలా ప్రశాంతంగా ఉంటుంది. గత కొద్ది రోజులుగా మీరు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలు ఈరోజు మాయమైనట్లుగా కనుమరుగైపోతాయి. మీరు చేసిన పనులు ఫలిస్తాయి అన్న అనుమానం కూడా ఈరోజు మీకు తొలగిపోతుంది. ఆ విశ్వాసం మీలో మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. ఇక ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య కాలం ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు చేసే పూజలు, ధ్యానం లేదా దేవుడి జ్ఞాపకంలో గడిపే నిమిషాలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి. మీరు భగవంతుడికి ఏదైనా కోరికతో మనసులో మాట చెప్పండి, అది ఈ వారంలోనే నెరవేరే అవకాశం ఉంది. గృహ వాతావరణం కూడా సౌమ్యంగా ఉంటుంది. తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు సానుకూలంగా శబ్దం వినిపిస్తుంది. మీరు కుటుంబానికి బలంగా ఉండే ఈ రోజు ఇది. ఇక జ్యోతిష్య రీత్యా చూస్తే చంద్రుడు మీ యొక్క 3వ స్థానంలో ఉండడం వల్ల మీ కన్ఫ్యూషన్ శక్తి అధికమవుతుంది. ఈరోజు మీరు చెప్పిన మాటలు ఇతరుల మనస్సును తాకుతాయి. మీరు ఒక టీంలో పనిచేస్తే మీ మాటలకు గౌరవం లభిస్తుంది. మీ ఆలోచనలు యాజమాన్యం ఆమోదించే అవకాశం కూడా ఉంది. ఇక మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు అదృష్టం తెరుచుకునే లక్షణాలే కనిపిస్తున్నాయి. ఇదే సమయం నుండి మీ యొక్క అదృష్ట ద్వారాలు మెల్లిగా తెరుచుకుంటాయి. మీకు ఫోన్ కాల్ వచ్చే ఒక మెసేజ్ కానీ లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ సాయంత్రం 5 గంటల లోపు ఒక పెద్ద శుభవార్త వినే సూచన అయితే మొదలవుతుంది. ఇక ఆ వార్త ఉద్యోగం, చదువు లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చు. కొంతమంది కుంభరాశి వారు ఈరోజు తమ జీవితంలో భాగస్వామిని లేదా ప్రేమించిన వ్యక్తి నుండి అప్రమత్తమైన శుభవార్తను ఇక కూడా మీరు వింటారు. అంటే అది ఒక కొత్త ఆరంభానికి సంకేతం. ఉదాహరణకు చూస్తే ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు కానీ లేదా ప్రమోషన్లు కానీ రావడం, విద్యార్థులకు పరీక్ష ఫలితాల్లో అనూహ్యమైన విజయం దక్కడం, వ్యాపారస్తులకి లాభదాయకమైన ఒప్పందాలు లేదా కొత్త కస్టమర్లు రావటం, ప్రేమలో ఉన్నవారికి అనుమానాలపై స్పష్టత రావడం, సంబంధం బలపడడం. అలాగే సాయంత్రం 5 గంటల లోపు ఆ శుభవార్తను మీ యొక్క చెవిలో పడే సమయం. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.